ఎందుకంటే ఒక వృద్ధాప్యంలో ఇలాంటి సంస్థను ప్రారంభిస్తే మరి దాన్ని బాగోగులు చూసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా కాకుండా ఒక యువకుడు ఇంకా కూడా పెళ్లి కాకుండా ఒక టీనేజ్‌లో ఉన్న పిల్లోడు సీఈఓగా ఉండడం అనేది మనందరికీ కలిసొచ్చినటువంటి గొప్ప అంశంగా నేను భావిస్తా ఉన్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మరి మన సంస్థకు సంబంధించినటువంటి లీగాలిటీ అన్ని కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని స్లైడ్స్‌లో మీకు క్లారిటీగా కనపడకపోవచ్చు. మన బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, అఫీషియల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు మన సైట్‌లోకొచ్చి, వెబ్‌సైట్‌లోకొచ్చి ప్రతి డాక్యుమెంట్‌ను మీరు క్లియర్‌గా స్టడీ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రతి డాక్యుమెంట్ మనం చేసే వ్యాపారానికి ఎక్కడ కూడా ఆహ్, ఇబ్బంది జరగకుండా, ఎవ్వరి ఫేస్ వాల్యూ కూడా నష్టపోకుండా ఉండడానికి అన్ని రకాల అనుమతులను పొందిన తర్వాత మాత్రమే మనం మార్కెట్‌లోకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఈ బిజినెస్ ఎక్కడ చేయాలి? ఎలా చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది భారతదేశంలో ఎక్కడి నుండైనా చేయొచ్చు మనము. దీనికి కావాల్సిందేందంటే మనం ఇంటి నుండి కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక సెల్ ఫోన్ ఉండి దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. మరి ఇక్కడ పెట్టుబడి కూడా నేను ముందే చెప్పాను కదా! మధ్యతరగతి, చిన్న తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేశారని. లీస్ట్ తక్కువలో తక్కువ పెట్టుబడితోని ఇందులో అడుగుపెట్టి మరి మనం పెద్ద మొత్తాలు కూడా పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ డౌట్ పడొచ్చు మీరు. సార్ చిన్న మొత్తాలు ఇయాల పెద్ద పెద్ద పెట్టుబడితోనే కాంపిటీషన్ మార్కెట్‌లో ఉంది. మరి చక్కగా లాభాలు రాక నష్టపోతున్నా చూస్తున్నాం సార్. మరి మీరు చిన్న పెట్టుతోని పెద్ద ఆశలు, కోరికలు నెరవేరితే ఎలా చెప్తారని. యెస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న లాజిక్ ఏందంటే వ్యాపారము వేరు, నెట్‌వర్క్ వేరు. అక్కడ మనం ఒక్కలము ఒక పెట్టుబడి పెట్టి సంస్థను నడుపుతాము. ఇక్కడేందంటే సమిష్టిగా ఒక టీమ్ వర్క్ చేద్దాం కాబట్టి టైము మల్టీప్లెస్ అయ్యి ఆదాయం కూడా మనకు మల్టీప్లెస్ అవుతది ఫ్రెండ్స్. ఆ విధంగా మనము ఇక్కడ చిన్న పొదుపుతో పెద్ద మొత్తాలు మనం పొందే అవకాశం అనేది ఉంది. 100% లీగల్ బిజినెస్. ఇక్కడ ఎవ్వరు కూడా ఒక సింగిల్ పైసా కూడా నష్టపోవడానికి వీలు లేకుండా రూపకల్పన చేయడం జరిగింది ప్లాన్‌ను. అలాగే ఏదన్నా రిస్కా అంటే నో రిస్క్. ఎందుకంటే ఏ వ్యాపారం చేయాలనుకున్నా లీగాలిటీ కదా మెయిన్ ముఖ్యము. రెండోది సంస్థ నిబద్ధత. సంస్థ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇంపార్టెంట్. వాళ్ళ ఫేస్ వాల్యూ అనేది ఇంపార్టెంటు. అవన్నీ కూడా మనకు మరి సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి రిస్క్ లేదు. ఇక్కడ బాస్ కూడా ఎవరు కాదండి. ఎందుకు అంటే సంస్థ నడుపుతున్నారు. సీఈఓ, సీఎండీ ఉన్న వారి ఆశయం అంతేందంటే మనందరం సమానులమే. కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రాన్ని నమ్మిన వాళ్ళం కాబట్టి యజమాయిషి పెత్తనం చేయడం కాదు, ప్రేమను పంచి అందరి ద్వారా పని చేసి అంటే మనం చేస్తూ ఎదుటి వాళ్ళతో చేయించడం వల్లనే మనం ఎదుగుతామని నమ్మిన వ్యక్తిగా మరి అందరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక్కడ నో బాస్ ఫ్రెండ్స్. అలాగే ఇది ఒక చైన్ కాదు, స్కామ్ కాదు, స్కీమ్ కాదు. ఇక్కడ టార్గెట్స్ కూడా లేవు. ఎందుకు టార్గెట్స్ పెట్టట్లేదంటే ఫ్రెండ్స్, మనం ఎదగాలనే కసి పట్టుదల మన లోపల ఉండాల్సిందే. ఆ కసి పట్టుదల మన లోపల వస్తే దాన్ని ఎలా ఎదగాలనడానికి చక్కని రాచమార్గాన్ని మరి మన డెవలపర్స్ మన చేతిలో పెట్టినారు. కాబట్టి టార్గెట్ మనం ఫిక్స్ చేసుకోవాలే తప్ప సంస్థ మనకు ఎలాంటి టార్గెట్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. అట్లాగే ఎలాంటి ఒత్తిడి ఉండదు. యెస్, ఒత్తిడి ఎందుకు ఉండదంటే ప్లాన్ మనమే చేసుకుంటున్నాం కాబట్టి, టార్గెట్స్ మనమే పెట్టుకుంటున్నాం కాబట్టి, అంటే మనకు ఉండే ఫీజిబిలిటీని బట్టే మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి మనం ఎలాంటి ఒత్తిడికి గురిగాము. ఏరియా లిమిట్ అయితే లేనే లేదు. తర్వాత ఇక పేమెంట్ ఇష్యూకొచ్చేటప్పటికి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్‌తో పాటు డైలీ పేమెంట్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. జనరల్‌గా ఒక సాలరీ చేస్తే మనం 1 మంత్ వరకు వెయిట్ చేయాలి. లేదా ఎక్కడన్నా పెట్టుబడి పెట్టి ఏదన్నా వేరే వ్యాపారం చేసినా కూడా ఏమవుద్దంటే ఇమ్మీడియేట్‌గా మనం అమౌంట్ వాడుకుంటే పెట్టుబడి తగ్గిపోతుంది, లాభాలు తగ్గుతాయి. ఇది అలా కాకుండా మరి డైలీ పేమెంట్. ఎందుకంటే నువ్వు టీమ్ బిల్డప్ చేయాలా, నీకొచ్చే ఆహ్, బోనస్ ఏదైతే ఉందో, జైనింగ్ ద్వారా వచ్చినటువంటి బోనస్ ఏదైతే ఉందో, అది మరి నువ్వు ఎప్పటికప్పుడు నీ అవసరాల నిమిత్తం వాడుకోవచ్చు. ఎందుకు అలా పెట్టారంటే చెప్పాము కదా! మధ్యతరగతి, చిన్న తరగతి కుటుంబాల అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ, వాళ్ళ ద్వారా పొదుపు చేయించి, వాళ్ళ కోరికలను పూర్తి చేయాలనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ లక్ష్మీనరసింహ డెవలపర్స్‌ది ఫ్రెండ్స్. వాళ్ళ కోరికలు నెరవేర్చాలంటే స్వతహాగా మరి పొదుపు చేసుకుంటామంటే చాలా కుటుంబాలలో మనం చూస్తున్నాం మార్కెట్‌లో అవసరాలకు అసందర్భంగా మనం ఎక్స్‌పెన్సెస్ చేస్తూనే ఉంటాము. అట్లా కాకుండా మరి సంస్థనే బాధ్యత తీసుకొని మన ద్వారా కొంత పొదుపు చేయించి తద్వారా మనకు కొన్ని అసెట్స్‌ను కొనిపించాలనే ఆశయంతోని దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం ఇక్కడ ఏదైతే పొదుపు చేస్తున్నామో తద్వారా మరి విలాసవంతమైన
వస్తు సముదాయాలు కావచ్చు, ఎసెట్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కానీ, బిల్డింగ్స్ కానీ ప్రతీది కూడా మనం ఇక్కడ నెరవేర్చుకోవడానికి మరి ఎల్ఎన్ డెవలపర్స్ ద్వారా అవకాశాన్ని అయితే మనం పొందుతున్నాం ఫ్రెండ్స్. సో దీనికి ప్లాన్ ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి అన్నప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ 1 అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇదంతా ప్రాజెక్టు మనం టీం వర్క్ అన్నాం కదా ఫ్రెండ్స్. ఈ టీం వర్క్ ఏదైతుందో మార్కెట్లో రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. కానీ మనం ఎంచుకున్నది ఏంటంటే బ్యానరీ ప్లాన్. అంటే మనం జైన్ అవుతాము, మనకి రైట్ లెఫ్ట్ ఓన్లీ 2 లెగ్స్ మాత్రమే డెప్త్లో వెళ్తుంటే అన్లిమిటెడ్గా. సో ఆ పద్ధతిలో ఇక్కడ బ్యానరీ ప్లాన్ను పెట్టడం జరిగింది. సో మనం ఇక్కడ ఇన్వెస్ట్ ఏంటిది అని అంటే ప్యాకేజీ 1కి వచ్చినప్పుడు చెప్పాము కదా, లీస్ట్ అండ్ లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఓన్లీ 999 అంటే రూ. 999 మాత్రమే మనము టోకెన్ అడ్వాన్స్గా. నేను ముందే ఇది స్కీమ్ కాదు, మనము ఫ్లాట్ కొనుగోలు నిమిత్తము అడ్వాన్స్ అనేది పెట్టుకుంటున్నాము. సో మరి ఇన్కమ్ ఇంక్రీజ్ ఎట్లా అవుతుంది, అడ్వాన్స్ ఇచ్చాము ఓకే, మన దగ్గర మనకు రావాలి కదా ఆదాయం అనుకుంటే మనం టీం బిల్డప్ చేస్తున్నాం కాబట్టి ఆ టీం బిల్డప్ చేసే క్రమం ఏదైతే ఉందో 1:2, 3:1 అంటే మొదలుగా రైట్ లెఫ్ట్ ఒకరు వేసిన తర్వాత ఒక జత కావాలనుకుంటే టేలెంట్గా ఇంకొకరిని లెఫ్ట్కో రైట్కో వేయాలి. వేసిన తర్వాత ఒక జతగా పరిగణించబడతాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రతి జతకి కూడా మళ్ళీ టేలెంట్ అవసరం పడదు. ఒక్క స్టార్టింగ్లో మాత్రమే 1:2 ఆర్ 2:1 అనే రేషియోలో మనం టీంను నిర్మాణం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మరి నిర్మాణం చేసాం, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? ఎస్ ఫ్రెండ్స్, స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి ఎప్పుడైతే 999 ఐడి మనం వేస్తున్నామో ఇమ్మీడియట్గా మీ అకౌంట్లో 400 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అది స్పాన్సర్ ఇన్కమ్. ఎంతమంది అయినా మీరు చేయించుకోవచ్చు అన్లిమిట్గా. తర్వాత మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ జతలు ఏదైతే ఉన్నాయో అది ఒక జతకి 200 రూపాయలు కూడా మనకు అదనం బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాత్రము మేనేజ్మెంట్ క్యాపింగ్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు 15 జతల వరకు కూడా మనం వేసుకోవచ్చు. అంటే ఒక జతకి 200 అనుకుంటే 15 × 2 అన్నట్టు 3000 రూపాయలు ప్రతిరోజు మనం పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ స్పాన్సర్గా 400 వస్తుంది. ఇక్కడ జతల రూపంలో మ్యాచింగ్ ఇన్కమ్ కూడా మనం 15 వరకు కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇదొక 3000 మనం స్పాన్సర్ తీసుకొని పక్క పెట్టినా కేవలం ఈ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నా కూడా మరి 3000 అనేది వస్తుంది. ఇక దీన్ని ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో కూడా మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. అడ్మిన్ ఛార్జెస్ కింద ఒక 10% అంటే మన యొక్క ఆర్గనైజేషన్ అంతా నిర్వహించడానికి ఎక్స్పెండిచర్ అవసరం కదా. అందుకొరకే చాలా సంస్థల్లో 15%, 20% కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కూడా మరి మన మేనేజ్మెంట్ వీలైనంత తక్కువ మొత్తాలతోనే మనము అధ్యాయాలనే ఒక ఆలోచనతోనే ఓన్లీ 10% మాత్రమే అడ్మిన్ ఛార్జెస్ కింద పెట్టడం జరిగింది. తర్వాత లీగల్గా చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి కాబట్టి టీడీఎస్ రూపంలో 5% అనేది. ఇది జస్ట్ ఫర్ ప్రభుత్వం దగ్గర మనం పొదుపు చేసుకున్నట్లు లెక్క ఫ్రెండ్స్. మనము ఐటీ అకౌంట్ సబ్మిట్ చేసుకున్నప్పుడు లిమిట్స్ దాటినప్పుడు మాత్రమే ఇవి ప్రభుత్వానికి వెళ్తాయి. లిమిట్స్ లోపల ఆదాయ పరిమితి లోపల కనుక ఉంటే ఇవి మనకు రిటర్న్ వస్తాయి, అంటే మనకు వచ్చే డబ్బులే. నెక్స్ట్ వచ్చేసి అప్గ్రేడింగ్ వ్యాలెట్ అనేది ఒకటి పెట్టిర్రు, అందులో 15% పొదుపు చేయడం జరుగుతుంది. ఏంటి అప్గ్రేడ్ వ్యాలెట్? ఇందాక చెప్పాను కదా, మనకు వచ్చిన ఆదాయం ద్వారా కొంత పొదుపు చేయించి మనకి స్థిర చరాస్తులు కొనిపించాలన్న ఆశయము సంస్థ తీసుకున్నది. కాబట్టి మరి మనకు మొత్తం డబ్బులు ఇవ్వడం వల్ల పొదుపు మనం చేయం కాబట్టి సంస్థనే బాధ్యత తీసుకుని మన ద్వారా పొదుపు చేయిస్తుంది. దానిలో భాగమే అప్గ్రేడ్ వ్యాలెట్ అనే సబ్జెక్టు. దీనిలో 15% మీ పేరు మీద నిలబడి ఉంటాయి. ఇంకా మరి ఇట్లా డైలీ 3000 ఇంటూ 30 డేస్ కనుక మనం చూసినట్టయితే పర్ యానం 90,000 రూపీస్ పర్ సాలరీ, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పొందిన సాలరీ మనము ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. హ్యాపీగా కూడా మన కుటుంబాన్ని గడుపుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. సో నెక్స్ట్ ఇక్కడ మరి కేవలం డబ్బులు డిపాజిట్ చేయించుకున్నామంటే అలా కాకుండా డెవలపర్స్ ఇక్కడ కూడా మనకు ఒక చిన్న గిఫ్ట్ లాగా, ఎందుకంటే ఊరికే డబ్బులు తీసుకున్నటువంటిది కరెక్ట్ కాదనే ఆలోచనతోని ఒక టీ షర్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది బెనిఫిట్ రూపంలో.
ఒక ఆర్టికల్ కొనుక్కున్న ఫీలింగ్ అయితే మనకు ఉంటది కదా! ఎక్కడో మనం డబ్బులు ఊరికే సంస్థలో పెట్టుకున్నామా వత్తో లేదన్న భయం లేదు. ఒక టీ షర్ట్ కొనుక్కున్నా అన్న ఫీలింగ్ ఉంటే కూడా మన మనసులో వస్తదనే ఒక ఆలోచనతోనే ఒక టీ షర్ట్‌ని బెనిఫిట్‌గా ఇచ్చారు. ఇక్కడ డైలీ జూమ్ మీట్ ట్రైనింగ్ అనేది కూడా పెట్టినారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిజికల్‌గా అందరం ఒక కాడ కలవలేము. ఎందుకంటే విభిన్న ప్రాంతాలలో ఉన్నాం. నేను ఉదాహరణకి తెలంగాణలో జగిత్యాలలో ఉన్నాను. మరి ఆఫీస్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. రోజు కలిసి మీటింగ్ డెవలప్‌మెంట్ అవన్నీ డిస్కషన్ ఎలా? అది మరి టెక్నాలజీని వాడుకొని ఇవాళ ప్రపంచం అంతా కూడా ఒక టేబుల్ మీద కూర్చొని మనము చర్చించుకోవడానికి ఈ జూమ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి దీని ద్వారా మనకి పర్ఫెక్ట్‌గా ప్లాన్ గాని, ట్రైనింగ్స్ గాని అన్ని కూడా అందించడానికి డిజైన్ చేశారు. అట్లాగే ఈ 999 కూపన్‌ని లైఫ్ వ్యాలిటీ ఏదైతే ఉందో లైఫ్ లైఫ్ వరకు కూడా వ్యాలిటీ మనకి ఇవ్వడం జరిగింది. ముందుల చెప్పాము గదా! ఎక్కడ కూడా ఒక రూపాయి ఎవరికీ ఈ నష్టం గాని, ఇబ్బంది గాని జరగకూడదని చెప్పాము గదా! దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి జీవిత పర్యంతం మీరెప్పుడైనా దీన్ని వాడుకోవచ్చు. నాన్ రిఫండబుల్ అని థర్డ్ పాయింట్ పెట్టినారు. నాన్ రిఫండ్ అనంగానే మనం భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకు నాన్ రిఫండబుల్ అన్నారంటే డబ్బును డబ్బు రూపంలో మీకివ్వడం గాదు ఆశయం. డబ్బును స్థిర ఆస్తి రూపంలో మార్చి ఇవ్వాలనేదే సంస్థ ఆశయం కాబట్టి ఇక్కడ ఆ పాయింట్‌ను మీకు పెట్టడం జరిగింది. ఈ యొక్క గిఫ్ట్‌లు ఏవైతే ఉందో, ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో, మరి ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అని అనుకుంటే దానికి కూడా మీరెవరు భయపడాలి, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన బ్రాంచెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా విశాఖపట్నంలో 3 బ్రాంచ్‌లు నడుస్తా ఉన్నాయి మెయిన్ ఆఫీస్‌తో పాటు. హైదరాబాద్‌లో బ్రాంచ్ ఉంది. ఇంకా వేరే వేరే ప్రాంతాలలో శ్రీకాకుళం అక్కడ అయినాయి. చాలా ప్లేసుల్లో ఆఫీసెస్ ఉన్నాయి. ఏ ప్రాంతంలో టీమ్ లీడర్స్ స్ట్రాంగ్‌గా ఉంటారో, ఆఫీస్ ఉంటదో ఆ ఆఫీస్ ద్వారా ఇవి మనకు అందించడం అనేది జరుగుతుంది. అంతేగాని మరి మేము జైన్ అయినాము మాకు కొరియర్‌లో పంపుతారా? పార్సెల్ పంపుతారా? అంటే అలాంటి సదుపాయం లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఏందంటే నంబర్ 2 ప్లాన్ చేశారు. ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి రూ. 4,999 ఇది ఎందుకు పెట్టారంటే 16,000 ఏదైతే ఉందో లాస్ట్ ప్యాకేజ్ అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో చాలా గ్యాప్ ఉంటది కాబట్టి లీడర్స్‌కి కొంత ఇన్‌కమ్ అనేది రావాలి కాబట్టి లేకపోతే లీడర్ నిలబడడనే ఒక ఆలోచనతోని, అనుభవంతోని దీన్ని మరి చేర్చడం జరిగింది మధ్యలో సెకండ్ ప్యాకేజ్‌గా. సో, ఇక్కడ మరి 4,999 మనము ఒకేసారా అంటే ఫ్రెండ్స్ మీకు ఆ స్తోమత ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు సంపాదించుకుంటూ అంటే టీమ్‌ను బిల్డప్ చేయడం ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ద్వారానే ఆటోమేటికల్లీ అది అప్‌గ్రేడ్ అనేది అవుతుంది. సంస్థ ఎప్పుడు కూడా అప్పులు చేసి మీరు పెట్టుబడులు పెట్టాలని చెప్పట్లేదు. మీరు కష్టపడండి. టీమ్‌ను బిల్డప్ చేసుకోండి. తద్వారా ఆదాయం పొందండి. ఆదాయంతో పాటు ఆస్తులు సంపాదించుకోండి అని మాత్రమే చెప్తుంది ఫ్రెండ్స్. సో, ఇలా మరి ఈ ప్యాకేజ్‌లో కూడా సేమ్ రెఫరల్ ఇన్‌కమ్ ఏదైతుందో మరి 1000 ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మ్యాచింగ్ ఇన్‌కమ్ వచ్చేసి 600 ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైలీ క్యాపింగ్ కూడా 15 జతల వరకు కూడా పర్మిషన్ ఉంది. నిజంగా 15 జతలు కంప్లీట్ చేసుకుంటే ప్రతిరోజు రూ. 9,000 మనం పొందుతాము. మరి చార్జెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా సేమ్ అడ్మిన్ చార్జెస్ 10% డిలీట్ అవుతాయి. టీడీఎస్ 5% అట్లాగే ఫ్లాట్ పర్చేస్ సేవింగ్ వాలెట్‌లో కూడా 15% మన పేరు మీద జమ అవుతుంది ఫ్రెండ్స్. మరి డైలీ 9,000 ఇంటూ 30 డేస్ అనుకుంటే మంత్లీ వచ్చేసి 2,70,000 అంటే ఇది ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ సాలరీ కన్నా గొప్ప ఫ్రెండ్స్. ఎంత గౌరవప్రదమైనటువంటి ఆదాయం మనకొస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం పెట్టింది ఎంత ఫ్రెండ్స్? కేవలం 999. కానీ మనం చేసిందేందంటే, మనకు తెలిసిన వాళ్ళందరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం కాబట్టి, తద్వారా మనము ఇలాంటి గొప్ప ఆదాయాన్ని పొందడానికైతే మంచి అవకాశం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ మరి ఇక్కడ కూడా మనకు ఆహ్, కొంత ప్రొడక్ట్ ఇవ్వడానికి మేనేజ్‌మెంటు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మనకిచ్చే ప్రొడక్ట్ ఏందంటే, ఒక టీ షర్ట్‌తో పాటు ఒక ప్లాన్ ప్రజెంటేషన్ బుక్కు, దానికి పెన్. ఇది మనకొక మంచి టూల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ లీడర్స్ మీకు అనుభవం ఉంది. ఏ సంస్థలో మనం పనిచేసినా, ఆ సంస్థకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ప్లాన్ అవన్నీ కూడా మరి మనకి ప్రెజెంటేషన్ కొరకు ఒక బుక్కు ఉంటే అది ఉపయోగకరంగా ఉంటదనే ఒక ఆలోచనతోనే మరి ఇక్కడ మనకు అందించడం జరిగింది. ఇది మరి ఎట్లా ఫైనల్ చేస్తారు అనంటే ఎవ్రీ మంత్ 5థ్ 5వ తారీఖు వరకి అచీవర్స్ మీటింగ్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టిర్రు. ఆ రోజు అనౌన్స్‌మెంట్ ఎవరెవరు మరి 999 నుండి
మా ఈ 4099కు వచ్చారు, 999కి వచ్చారనేది అక్కడ ఫైనల్ చేసి అది అనౌన్స్‌మెంట్ చేస్తారు. దీని వ్యాలిడిటీ కూడా లైఫ్ టైమ్ ఉంటుంది. ఇది కూడా నాన్ రిఫండబులే ఫ్రెండ్స్. అయితే ప్రతి నెల 5వ తారీఖు నాడు మాత్రము మీకు అనౌన్స్‌మెంట్ చేసి ఈ యొక్క ఐటెమ్స్ కూడా అక్కడే ఆఫీస్ ద్వారానే మీకు అందించడం అనేది జరుగుతుంది. సో, మన ప్లాన్‌లో చివరిది అయినటువంటిది థర్డ్ స్టేజ్ ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఇది 16,000 ప్యాకేజ్ అన్నమాట. ఈ 16,000 కూడా 999 నుండి పొదుపు చేసిన ఈ 4,999 ఆ 4,099తో పొదుపు చేస్తూ చేస్తూ ఎప్పుడైతే 16,000 అవుతాయో మన ఆదాయము మన వాలెట్‌లో ఆటోమేటిక్‌గా అది అప్‌గ్రేడ్ చేయబడతది. సేమ్ అక్కడ ఎలాగైతే మీకు స్పాన్సర్ ఇన్‌కము ఆహ్, ఇచ్చారో ఇక్కడ కూడా ఇమ్మీడియేట్‌గా 16,000 రాగానే ఇక్కడ కూడా స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది మీకు 5,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మరి టీమ్ బిల్డప్‌లో ఎప్పుడైతే జతలుగా వస్తాయో ఒక జతకి 2,000 చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ కూడా క్యాపింగ్ 15 జతల వరకు ఉంది. అంటే 15 జతలు ఇంటూ 2,000 అంటే 30,000. మరి చార్జెస్ యాజ్ ఇట్ ఈస్ అడ్మిన్ చార్జెస్ 10%, టీడీఎస్ 5%, ఫ్లాట్ పర్చేస్ సేవింగ్ వాలెట్‌లో ఏదైతే ఉందో 15% నిల్వ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డైలీ 30,000 ఇంటూ 30 డేస్ కనుకుంటే 9 లాక్స్ ఫర్ మంత్. ఏం పెట్టుబడి పెట్టాం ఫ్రెండ్స్ ఒక్కసారి మనం నిదానంగా నిల్చొని ఆలోచన చేసుకుందాం. పెట్టింది 999 కానీ కష్టపడ్డందుకు ఒక మంచి ఆదాయాన్ని మనం మాత్రం పొందడానికి 100% అవకాశం ఉంది. ఇప్పుడు మీకు కొంత డౌట్ ఉండొచ్చు. అంటే ఎవరైతే ప్రారంభంలో ఉన్నారో సీనియర్స్‌కి అయితే కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. కొందరు మరి ఈ యొక్క క్యాపింగ్‌ని కూడా టచ్ చేసిన వాళ్ళు ఉన్నారు మన టీమ్‌లో. సో, కొత్తగా ఎవరైతే వచ్చిందో వాళ్ళు సార్ ఇది సాధ్యమా సార్ అంతా అని భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎక్కడో ఒక మీ డౌన్‌లలో ఒక మంచి లీడర్ గనక మీకు తగిలితే మీరు ఊహించకుండా మరి ఆదాయాన్ని అయితే పొందడానికి అవకాశం ఉంది. సో, ఇది కాకుండా ఇంకా మరి మనకు కంపెనీ బ్యాక్ ఎండ్‌గా మనకి ఎలాంటి ఎంకరేజ్‌మెంట్స్ గాని, సపోర్ట్స్ గాని ఇస్తుందనేది మనం డీటెయిల్‌గా చూద్దాం. మరి ఈ యొక్క 16,000 పేమెంట్ ఏదైతే అప్‌గ్రేడ్ చేసినామో దీనికి కూడా మనకొక బెనిఫిట్ అనేది ఇవ్వాలని ఇక్కడేందంటే మన స్టేటస్ సింబాలిక్స్‌గా ఒక సూట్ అంటే బ్లౌజరును ఆహ్, టై అనేది మనకు అందించడం జరుగుతుంది. ఇది కూడా ఎవ్రీ మంత్ 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ని ఒకటి కండక్ట్ చేస్తా ఉన్నారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లోనే మరి ఇది మీకు అందించడం అనేది జరుగుతది. సో, ఈ ఈ వ్యాలిడిటీ కూడా సేమ్ లైఫ్ టైమ్ ఉంటుంది. అలాగే క్యాష్ రూపంలో నాన్ రిఫండబుల్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదనంగా ఏమేమి సదుపాయాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి ఇది మనకి ఆన్‌లైన్ రిసిప్ట్ ఫ్రెండ్స్. ఇది మీకు కొంత జూమ్ పెంచి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇది చూడండి ఇది మన వెబ్‌సైటు. ఇది మన అడ్రెస్సు. ఇది డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో, మరి ఈ యొక్క ఎలిజిబిలిటీ అవార్డ్స్, రివార్డ్స్ ఏదైతే అనౌన్స్ చేశారో వీటికి అర్హతలేంటి అనేది కూడా మీ ముందు ఒకసారి ఉంచడానికి ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైతే మనం 999 యాడ్ వేసామో అక్కడి నుండి 180 డేస్ 180 డేస్ అంటే 6 మంత్స్. 6 మంత్స్‌లోగా మనం 16,000 ప్యాకేజ్ వరకు మనం వెళ్ళిపోవాలి. వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అవార్డ్స్, రివార్డ్స్ తీసుకునే అర్హత అప్పుడు మాత్రమే వస్తది. మళ్ళీ చెప్తున్నా ఒకసారి. మనము 999 ఐడీ వేసిన 180 రోజులు అంటే 6 మాసాలలోగా మనము 16,000 వరకు చేరుకోగలిగితే మాత్రమే అవార్డ్స్, రివార్డ్స్ తీసుకోవడానికి అర్హత ఉంది. సో, అవార్డ్స్, రివార్డ్స్ కూడా ఏందంటే సరే ఇక్కడ ఆహ్, ల్యాప్‌టాప్ చూపిస్తున్న ట్యాబ్ చూపించినారు. ట్యాబు, గోవా ట్రిప్పు, గోల్డ్, దుబాయ్, విల్లా, కార్. ఓకే. వీటికి కావాల్సినటువంటి అర్హతలు కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సో, ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏందంటే మనం జాయిన్ అయినాము. మనం టీమ్ బిల్డప్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే 10 జతలు కంప్లీట్ చేసుకుంటామో మన కింద మనకు
ఒక స్టేటస్ కొరకు అడ్వైజర్ అని ఒక ర్యాంక్‌ని ఇచ్చుకుంటూ ఒక ట్యాబ్. ఈ ట్యాబ్ ఎందుకు పెట్టారు మొట్టమొదలంటే, మనం బిజినెస్‌ను విస్తరించుకోవాలి కాబట్టి, ఊరికే ఓ నోటికి మాటలుగా చెప్తా ఉంటే కొన్ని జెప్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా ఒక అబద్ధం వెళ్ళిపోతే దాన్నే ఎదుటి వ్యక్తులు గనుక నమ్మి మరి మనకు అది లేదు అని తర్వాత నిలదీస్తే మనము తెల్లముఖాలు వేసిన పరిస్థితి వస్తది. తద్వారా సంస్థకు చెడ్డ పేరు, ఆ లీడర్ కూడా చెడ్డ పేరు వస్తది. అలా కాకుండా మరి ఒక పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ను స్లైడ్స్ రూపంలో మనము ప్రెజెంట్ చేయడానికి ట్యాబ్ అనేది పెద్ద టూల్ అని భావించి దీన్ని ముందుగా మనకు రివార్డ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి 25 పెయిర్స్ 25 జతలు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో సీనియర్ అడ్వైజర్ ర్యాంక్ అనేది వస్తుంది. ఇక్కడ గోవా ట్రిప్ అనేది మనకు ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. మనందరికీ తెలుసు ఇవాళ గోవా ట్రిప్పు విశిష్టత ఏందనేది. ఇదొక పెద్ద టూరిజం ప్లేసు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి ఇక్కడ జనం వస్తారు. పర్యాటక కేంద్రము మరి చాలా చక్కనైనటువంటి ఆహ్, బోట్ గాని రకరకాల అన్ని రకాలు కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. అన్ని కంపెనీలు అంటే మనమే కాదు ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ కంపెనీ అయినా కావచ్చు. అది ఏ ప్రొడక్ట్ బేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ స్కీమ్ కంపెనీ అయినా కూడా వాళ్ళు గోవాను ఏదో ఒక అచీవ్ కింద మరి దీన్ని ప్రజెంటేషన్ అనేది చేస్తా ఉన్నారు. అంటే దాని ఇంపార్టెన్స్ ఏందనేది మీకు ఒకసారి రిమైండర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 50 జతలు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఇక్కడ 2 పెట్టారు. అండమాన్, ఢిల్లీ. అయితే 2కి 2 కాదు ఫ్రెండ్స్. ఇందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవకాశం మనకే ఇచ్చారు. మీకు నచ్చిన దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అక్కడికి మిమ్మల్ని పంపడం జరుగుతుంది. అండమాన్ అంటే మీకు ఇదొక ద్వీపము, చుట్టూ సముద్రము, మధ్యలో భూభాగము. ఇది కూడా ఇంటర్నేషనల్ టూరిజం ప్లేస్. చాలా చక్కనైన సుందర నగరం చెప్పొచ్చు దానికి. అక్కడ ప్రపంచవ్యాప్తమైనటువంటి జీవన విధానాన్ని అక్కడ మనం చూడొచ్చు. అలాగే ఢిల్లీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశ రాజధాని. ఇక్కడ అనేకమైన చారిత్రక కట్టడాలు అవన్నీ కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి 100 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో సీనియర్ కోఆర్డినేటర్ ర్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం కొంత ఆర్థికంగా ఎదిగినాం కాబట్టి మనకొక విదేశీ యానం అని మొట్టమొదటిగా దుబాయ్ ట్రిప్‌ని పెట్టారు. యెస్ ఫ్రెండ్స్, దుబాయ్ కూడా ఈరోజు పెద్ద టూరిజం అండ్ బిజినెస్ సెంటర్ అయిపోయింది. కనుక ఇది కూడా మనకు ఒక మంచి ఆహ్, ఉత్సాహం నింపడానికి పనికొస్తుందని నేను భావిస్తున్నాను. సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి 250 జతలు ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసుకుంటామో, ఇక్కడ ప్రాపర్టీ రిలేషన్‌షిప్ మేనేజర్ అనే ఒక ర్యాంక్‌ని ఇచ్చుకుంటూ ఈ బ్యాంకాక్ ట్రిప్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పటివరకి ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చిన సంస్థ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో, ఎంతసేపు మనమే కాదు ఆనందము, సుఖపడము, మనతో పాటు మన జీవిత భాగస్వామి కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని ఒక మంచి ఆలోచనతోని 1+1కి ఇక్కడ అవకాశం కల్పించారు ఫ్రెండ్స్. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి గనక మనం 1+ గనక మన జీవిత భాగస్వామిని తీసుకొని మనం బ్యాంకాక్ ట్రిప్‌కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మీకెంత సహకారాన్ని అందిస్తారో ఒక్కసారి ఇమాజిన్ మనకు మనం చేసుకుందాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి 500 పెయిడ్స్ ఎప్పుడైతే 500 జతలు కంప్లీట్ చేస్తామో సీనియర్ ప్రాపర్టీషిప్ రిలేషన్‌షిప్ మేనేజర్ ర్యాంక్ అనేది ఇచ్చుకుంటూ ఇక్కడ 3,00,000 వర్త్ గోల్డ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది కన్‌ఫ్యూజ్ సార్ గోల్డ్ ఎందుకు సార్? అక్కడే ఉంది. ఏందంటే మరి మనం వ్యాపారంలో ఎన్ని కోట్లైనా సంపాదించండి. అంటే నేను సమాజంలో చూసింది, అర్థం చేసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ ఇంట్లో అయినా మరి లేడీస్‌కి ఒక చిన్న నువ్వు రూ. 1,00,00,000 బెండలు తీసుకుపోయి పెట్టు. పక్కన ఒక చిన్న గోల్డ్ రింగ్ తీసుకొని పెట్టు. ఆ గోల్డ్ రింగ్ ఇచ్చిన ఇంపార్టెంట్ ఆ రూ. 1,00,00,000కి మాత్రం వాళ్ళు ఇయ్యరండి. స్త్రీలకు మరి ఆ గోల్డ్ మీద అంత మమకారం. అంటే ఆ లక్ష్మీ స్వరూపం కాబట్టి మరి ఆ లోటు కూడా ఉండకూడదు కుటుంబంలో. వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలనే ఒక ఆలోచనతోనే మరి సతీష్ గారు మనకి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు గోల్డ్ రూపంలో. సో నెక్స్ట్ వచ్చేసి 1000 పెయిర్స్ 1000 జతలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మార్కెటింగ్ మేనేజర్ ర్యాంక్ ఇచ్చుకుంటూ 6,00,000 విలువైన ఫార్మ్ ల్యాండ్ అనేది మనకు రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి ఎప్పుడైతే 2,500 జతలు కంప్లీట్ చేసుకుంటామో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ ర్యాంక్ చేరుకొని ఇక్కడ ఒక 15,00,000 విలువైన కార్‌ను. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మన స్టేటస్ పెరుగుతుంది. మన టీమ్ పెరుగుతుంది. మనం ఎటు వెళ్ళాలన్నా ఓ స్కూటర్ మీదనో, బైక్ మీద వెళ్తే బాగోదు. ఎందుకంటే మార్కెట్‌లో ఎట్లుంటది? మన వేషధారణ, మనం మన మన ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళు గౌరవించడం అనేది జరుగుతది. అట్లా మీ స్టేటస్‌ని పెంచడానికి ఇక్కడ 15,00,000 వర్తబుల్ కార్‌ననేది మీకు రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి ఎప్పుడైతే 5,000 జతలు కంప్లీట్ అవుతాయో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేల్స్ ర్యాంక్ అనేది ఇచ్చుకుంటూ ఇక్కడ 40 లాక్స్ విలువైన ఒక ఫ్లాట్, అంటే అది 2 బీకే అవుతుందా 3 బీకే అవుతుందా సైట్ని బట్టి కండిషన్ బట్టి, కానీ కాస్ట్ మాత్రం 40 లాక్స్ వరకు సంస్థ మనకి ఇవ్వడానికి ముందుకొచ్చింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి 10,000 పేర్స్. ఈ 10,000 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సేల్స్ లో. ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక, ఎట్లెట్లా మనం పైకి ఎదుగుతున్నామో అట్లా మన గౌరవాన్ని పెంచడానికి మేనేజ్మెంట్ తీవ్రంగా కృషి చేస్తుంది అన్న నిదర్శనం ఇది. ఇక్కడ ఒక ₹1,00,00,000 విలువైన కారు మనకు రివార్డ్ రూపంలో ఇస్తుంది. ₹1,00,00,000 కారు రివార్డ్ ఇచ్చిందంటే మన బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి మీరు క్యాల్కులేటర్ పెట్టుకొని కూర్చొని చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రమోషన్ 20,000. ఎస్, దిస్ ద లాస్ట్. మన ఆర్గనైజేషన్లో మన సంస్థలో ఇదే చివరి మెట్టు అనమాట. ఈ చివరి మెట్టు ఏదైతే ఉందో 20,000 జతలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఇక్కడ డైరెక్టర్ ఫర్ సేల్స్ అనే ఒక ర్యాంకును, అంటే బాస్, హెడ్ ఆఫ్ ద బాట్ ఆ బ్రాంచ్ కు వారే బాస్. సో ఇక్కడ మరి ₹1,00,00,000 కారు ఇచ్చినప్పుడు మామూలుగా ఏదో పెంకుటిల్లో లేకుంటే కొత్త వట్టి డాబా కాను అయితే ఆ కారును పెట్టుకుంటే అగౌరవంగా ఉంటది కదా! దానికి తగ్గ అన్ని హంగుల అధునాతన సౌకర్యాలతో ఉన్న విలాసవంతమైన మరి ఒక విల్లాను, 2,00,00,000 వర్తవులు విల్లాను కూడా మనకు మేనేజ్మెంట్ ఇవ్వడానికి ప్రకటన అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి చూడండి, మనను ఎట్లెట్లా ఎదుగుతా ఉంటే, మన కృషి ఎట్లెట్లా ఉంటే, మన ఆ టీంని ఎంత పెంచుకోగలిగితే మరి మనకు మోరల్‌గా సపోర్ట్ కూడా కంపెనీ మనకు ఏ రకంగా ఉత్సాహపరుస్తుందనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా మంచి చక్కని అవకాశం నాకు అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్‌కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ